హే గాయ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మధు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అండ్ ఈ రోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే, యాక్చువల్లీ ఈరోజు నథింగ్ స్పెషల్ అనమాట. అయితే నేను రోజు ఎలా చదువుకుంటాను, నెక్స్ట్ నా సెటప్ ఎలా ఉంటుంది, నా బెంచ్ సెటప్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ టూర్ మీతో ఈరోజు చూపించబోతున్నాను. నేను ఇప్పుడు వచ్చేసి బయట ఉన్నాను ప్రజెంట్. యాక్చువల్లీ ఇప్పుడే డిన్నర్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అలా అవుతుంది. సో నేను బేసిక్గా ఒక అకాడమీలో నా ఆన్లైన్ క్లాసెస్ వింటూ ఉంటాను. అవి వచ్చేసి బేసిక్ వచ్చేసి HTML, CSS అండ్ పైథాన్, జావా, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. సో ఇవి వింటూ ఉంటాను. అయితే నేను ఇంకా ఒక మాడ్యూల్ని కూడా, దట్ మీన్స్ ఒక కోర్స్ని కూడా ఫుల్గా ఫినిష్ చేయలేదు. వాటి కోసం నేను రోజు మినిమం ఒక 3 hours అయితే స్పెండ్ చేస్తాను. అండ్ నా అకాడమిక్స్ వచ్చేసి నేను కాలేజ్లోనే మ్యాక్సిమం ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఒకవేళ అకాడమిక్స్ ఏమైనా పెండింగ్ ఉన్నా కూడా వాటిని కాలేజ్లోనే మ్యాక్సిమం ఏదైనా పీరియడ్లో కానీ లేకపోతే బ్రేక్ టైంలో కానీ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంటిలో మ్యాక్సిమం వచ్చేసి నేను ఆన్లైన్ స్టడీస్ అండ్ నా కరికులం యాక్టివిటీస్ అండ్ నా యూట్యూబ్ గురించే ఫోకస్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను నా బెంచ్ సెటప్ చూపించబోతున్నాను. లెట్ స్టార్ట్. మనం ఇప్పుడైతే మన బెంచ్ సెటప్ని చూద్దాం. దిస్ ఈజ్ అ ఫుల్ వ్యూ ఆఫ్ మై బెంచ్ సెటప్. సో నేను బయట కూర్చుంటా బేసిక్గా. నాకు ఇంట్లో కూర్చోవడం అంత మరీ ఇష్టం ఉండదు. సో దిస్ అనమాట. ఇప్పుడు నేను ఒక్కొక్క దాని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది టేబుల్ మెట్ అనమాట. ఇది వచ్చేసి నేను ఎందుకు తీసుకున్నాను అంటే ఆన్లైన్లో దొరికిందనమాట. ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మనం ఎక్కడికన్నా దీన్ని తీసుకెళ్ళచ్చు అండ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ సెటప్లో తీసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్లోనే దొరికింది. చాలా బాగా అనిపించింది. సో అది కొన్నా. నెక్స్ట్ ఇది వచ్చేసి వ్లాగ్ తీయడానికి యూజ్ చేసే ఒక లైక్ ఒక సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ అవుతుంది అనమాట. స్టిక్ లాగా అంటే మనం హోల్డ్ చేసి ఇక్కడ మొబైల్ని హోల్డ్ చేసి దీనికి హోల్డ్ చేసి మనం వ్లాగ్ని కంటిన్యూ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి స్టైలస్ అనమాట. అంటే పెన్, మనం ల్యాప్టాప్ పైన యూజ్ చేసే పెన్. ఈ పెన్ వచ్చేసి చాలామందికి నేను దీని పెన్ కాస్ట్ ఎవరు నమ్మటం లేదు. సో ఈ పెన్ వచ్చేసి స్టైలస్ అనమాట. ఇది వచ్చేసి ల్యాప్టాప్ మనం రాయడానికి మాత్రమే యూజ్ చేస్తాము. బేసిక్గా ఈ పెన్ కాస్ట్ చెప్తే చాలామంది అసలు నమ్మటం లేదు. దీని పెన్ కాస్ట్ వచ్చేసి 4,000 రూపీస్ అనమాట. చాలామంది ఏంటి 4,000 అని అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది నా ల్యాప్టాప్ అనమాట. ఇది నా HP Pavilion X360 2-in-1 కన్వర్టబుల్ ల్యాప్టాప్. సో ఈ ల్యాప్టాప్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఇవి నా స్పెక్స్ అనమాట. నాకు బేసిక్గా స్పెక్స్ ఉన్నాయి, కానీ నేను వాటిని ఎప్పుడు పెట్టుకోలేదు. ఎప్పుడెప్పుడు స్పెక్స్ నేను వియర్ చేస్తాను అంటే మొబైల్ చుట్టేసేటప్పుడు కానీ లేదా ల్యాప్టాప్లో ఏమైనా చూస్తున్నప్పుడు మాత్రమే చూస్తుంటాను. అండ్ ఇది వచ్చేసి నేను ఒక అకాడమీలో ఎన్రోల్ అన్నాను కదా, అది వచ్చేసి ఇది అనమాట, ట్యాప్ అకాడమీ. ఇందులో వచ్చేసి క్లాసెస్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఎంత బాగా అంటే ఎవ్రీథింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. And if in case I were to execute it, then upon execution you will notice 99.9 is what I've done. Type also I would just like to print. So I will just tell type of A, and that also I will just place it within print like this. And if in case I were to execute this, then as you can see, without a doubt you will get that the type is float. For that, int function is there. Let me use that. I will tell int, and within brackets I will tell what should be converted into an int, that is A, and that I will just store it within another variable called as. సో అదనమాట క్లాసెస్. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా బెంచ్ సెటప్కి వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి నాకు కావాల్సిన నోట్బుక్ అయితే ఉంది. సో నేను బేసిక్గా ప్రతి ఒక్కటి రన్నింగ్ నోట్స్ అయితే యూజ్ చేస్తాను, ఎందుకంటే మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇదంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మనం నోట్స్ రాసుకోవడం. సో దానికోసం ఒక నోట్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బ్లూ పెన్ అండ్ రెడ్ పెన్ కూడా ఉంది, ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేయడానికి రెడ్ పెన్ అండ్ బ్లూ పెన్. ఇది వచ్చేసి మంకీ క్యాప్, ఎందుకంటే చలికాలం కదా, చలి పెట్టుకోవడానికి. అండ్ ఇవి వచ్చేసి నా ఏమివి నాకు తెలియదు దీనిలో ఏమంటారు. అండ్ ఇది వచ్చేసి ప్యాడ్ అనమాట. సో ఇది నా కంప్లీట్ వ్యూ ఆఫ్ మై బెంచ్ సెటప్. ఫైనలీ నాకు కావాల్సిన సెటప్ అయితే నేను చేసుకున్నాను. నెక్స్ట్ నాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ తీసేసుకున్నాను. మై ల్యాప్టాప్, మై బుక్స్, ఎవ్రీథింగ్ నాతో పాటుగా ఉన్నాయి. హోప్ యూ గైస్, ఇఫ్ యూ ఆర్ రియలీ లైక్ మై వర్క్ అండ్ కంటెంట్, ప్లీజ్ కన్సిడర్ ద సబ్స్క్రైబ్ బటన్.